నమస్తే. నేను మీ మోనిక. వెల్కమ్ టు ప్రజారథం. ఈరోజు సోషల్ మీడియా మనం గమనిస్తే రకరకాల వార్తలనేవి వస్తూ ఉంటాయి. మీరు ఏ వార్తనైతే చూస్తే దానికి తగ్గ వార్తలు కంటిన్యూస్‌గా వస్తూ ఉన్నాయి. ఇవన్నీ మీరు గమనించి ఉంటారు. కానీ ఫ్యాక్ట్ చెక్ లేకపోతే ఏది నిజం, ఏది అబద్ధం తెలుసుకోలేని పరిస్థితి. అయితే ఏపీలో ఒక చిన్న కెనాల్ నిర్మించడం జరిగింది. దానిలో వాటర్ వెళ్ళట్లేదు అనే ఒక ప్రచారం ఈ మధ్య కాలంలో జరిగింది. అది హెచ్ఎన్ఎస్ఎస్ కెనాల్ అన్నమాట. ఆ కెనాల్‌లో వాటర్ రావట్లేదనే ఒక ఫేక్ న్యూస్ వచ్చిందంటూ పోలీస్ ఆఫీసర్ డైరెక్ట్‌గా దాని గురించి ఫ్యాక్ట్ చెక్ చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఇది చాలా ముఖ్యమైన అంశం. ఒకసారి దాని గురించి చూసి ఆ తర్వాత ఇంకా ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వాళ్ళ మాటలో ఉన్న వాస్తవాన్ని, అవాస్తవాన్ని కనిపెట్టే ప్రయత్నం చేద్దాం. నీరు ఆపేశారని చెప్పి తప్పుడు వార్తలు, తప్పుడు వార్తలు క్రియేట్ చేస్తూ ఒక సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం జరిగింది. దాన్ని మేము గమనించి ఇమ్మీడియేట్‌లీగా కెనాల్స్ వరకెళ్ళి పరిశీలించడం జరిగినది. గత నెల 30 వరమానూర్ ఆంధ్రప్రదేశ్‌లో ఇది జరిగింది. కుప్పంలో ఉన్న కెనాల్ ఇది. కృష్ణగిరి రోడ్, వరమానూర్, ఆంధ్రప్రదేశ్. ఇన్ఫర్మేషన్‌తో పాటు వాళ్ళు ఫ్యాక్ట్ చెక్ కోసం దీన్ని యూజ్ చేయడం జరిగింది. తేదీన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చి జలహారతి ఇచ్చిన ప్రదేశంకెళ్ళి మేము గమనించడం జరిగింది. ఆ రోజు ఏ విధంగా అయితే నీరు ప్రవహిస్తుందో కెనాల్‌లో ఇప్పుడు కూడా అదే వేగంతో నీరు ప్రవహిస్తుంది. కానీ కొంతమంది ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చి ప్రజల్లో ఒక ఆందోళన క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో అబద్ధపు న్యూస్‌ని ప్రచారం చేస్తూ మార్ఫింగ్ ఫోటోస్, వీడియోస్‌ను పెట్టి కెనాల్‌లో నీళ్లు లేవని చూపిస్తూ చేయడం జరిగింది. ప్రచారం చేయడం జరిగింది. వీటిని ప్రజలు ఎవరు కూడా నమ్మొద్దండి, ఆందోళన చెందొద్దండి. ఇది నీరు యథాస్థితిగా కొనసాగుతూనే ఉంది ప్రవాహము. ఇటువంటి పోస్టులు పెట్టిన వాళ్ళ మీద ఖచ్చితంగా చట్టరీత్యా చర్య తీసుకుంటున్నాము. ఈ అబద్ధపు ప్రచారాలు చేస్తూ ప్రజల్లో అన్రెస్ట్ క్రియేట్ చేయొద్దని ప్రజలకందరికీ కోరుకుంటున్నాము. ఈ విధంగా ఎవరైనా అబద్ధపు ప్రచారాలు చేస్తూ తప్పుడు వీడియోలు, మార్ఫింగ్ వీడియోలు పెడుతూ ప్రజల్లో అశాంతిని రేకెత్తించకూడదు. ఇది ఖచ్చితంగా చట్టరీత్యా నేరం. ఇలా చేయడం వల్ల వీటి మీద చట్టరీత్యా చర్య తీసుకుంటాం. నిజంగా ఇది ఫ్యాక్ట్ చెక్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకు అంటే ఏదైనా ఫేక్ న్యూస్ వచ్చినప్పుడు దాన్ని కండెమ్ చేసి దాన్ని ఫ్యాక్ట్ చెక్ చేయడం వరకు బావుంది. అయితే ప్రజల్లో అశాంతి రేకెత్తించడం ఇలాంటి వాటి మీద కఠిన చర్యలు మేము తీసుకుంటామని చెప్తున్నారు. కొన్ని విషయాలకు మాత్రం ఇది ఎందుకు జరుగుతుందని మీరు ఎప్పుడైనా గమనించారా? ఖచ్చితంగా గమనించి తీరాల్సిన అంశం ఇది. కేవలం కొన్ని విషయాలకు మాత్రమే మనం దీనికి సంబంధించిన రివ్యూస్ చూస్తున్నాం. ఎందుకు ఇది ఇంత ఫాస్ట్‌గా రియాక్ట్ అయ్యారు, ఇలా ఫ్యాక్ట్ చెక్ పెట్టారనే ఉద్దేశాన్ని మనం గమనిస్తే మీరిప్పటికే ఈ కెనాల్ ఓపెన్ చేసింది నారా చంద్రబాబు నాయుడు గారు. అవును. ఆ సమయంలో నారా చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో కెనాల్ ఓపెన్ చేయడం జరిగింది. కాబట్టి ఈ ఇష్యూని సీరియస్‌గా తీసుకొని పోలీసు వారు యాక్షన్ తీసుకున్నారు. అనేక రకాలుగా మనం గమనిస్తే ఎన్నో అన్యాయాలు జరుగుతున్నాయి, ఎన్నో అక్రమాలు జరుగుతున్నాయి. ఫ్యాక్ట్ చెక్ ఇది ఒక్క అంశం కాకుండా అనేక ఫేక్ వార్తలనేవి ప్రచారం అవుతూ ఉన్నాయి. వాటి గురించి ప్రశ్నించేవారెవరు? ఇదే కాదు, ఒకసారి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా దీని గురించి రియాక్ట్ అవ్వడం జరిగింది. చాలా విషయాల గురించి ఒక వ్యక్తిని టార్గెట్ చేసి మాట్లాడుతున్నట్టుగా మనకు అనిపిస్తుంది. అదే ప్రతిపక్షాలు. మీరు ఆ వీడియో విని అది ఎలా టార్గెట్ చేసి మాట్లాడారనేది కూడా మనం ఒకసారి చూద్దాం. వాళ్ళకి బుద్ధి జ్ఞానంగా ఉంటే వీళ్ళు మనుషులైతే వీళ్ళు ఏం చేయాలని అడుగుతాను. ఇది రైట్? ఖచ్చితంగా కాదు. అంటే నీకు అధికారం ఉంది, నీకు ఇంకా అడ్డు లేదు, ఏమైనా చేయగలుగుతావని ఇష్ట ప్రకారం వేస్తే మీరు చూస్తూ పోస్టులు పెట్టుకోవాలి ఎవ్రీడే. ఇదే పని. కబద్దారు, జాగ్రత్తగా ఉండండి. ఎంతవరకైనా వెళ్తాం. విల్ కంట్రోల్ దిస్ ఫెలోస్. అవసరమైతే మొన్న కూడా చెప్పాను, మొన్నటి వరకు అయితే ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. చంద్రబాబు నాయుడు గారు చెప్పింది కరెక్ట్. ఎందుకు అంటే ఇది కరెక్ట్ కాదని. కానీ ఈజ్ ఇట్ రైట్? నీకు అధికారం ఉంది అని మాట్లాడుతుంది ఒక పర్సన్‌ని టార్గెట్ చేసి, అది కూడా ప్రతిపక్షంలో ఉన్న ఒక వ్యక్తిని. మిగతా విషయాల గురించి పట్టించుకోవట్లేదనే వర్షన్ ఆయన పట్టించుకోలేదు. కేవలం మనం ఎలా అయితే మన వరకు వస్తేనే మనం రియాక్ట్ అవుతామో, మన సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా అలాగే రియాక్ట్ అయ్యారు అని అనుకోవాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. ఇది గనక గమనిస్తే మనం. ఇంతే కాకుండా మళ్ళీ ఇప్పుడు ఇంకా కొన్ని వ్యాఖ్యలు మీరు అబ్జర్వ్ చేస్తే ఒక వ్యక్తిని టార్గెట్ చేసినట్టుగా అనిపిస్తుంది గానీ, ఎవరైతే ఈ పోస్ట్ పెట్టారో, ఇలాంటి పోస్టులు పెడుతున్నారో వాళ్ళందరి మీద తను ఒక యాక్షన్ తీసుకుంటారనే వెర్షన్ మాత్రం కనిపించదు అని నాకు అనిపించింది. మరి మీకేమనిపించిందో మీరు కూడా విని చెప్పండి. వాళ్ళ పైన పడ్డారు, క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు, రాజధాని పైన పడ్డారు, ఇప్పుడు ఇలాంటి తప్పుడు పనులు చేస్తారు. దీనికి కూడా ఏం చేయాలో ఆలోచిస్తాం, ఒక చట్టాన్ని తీసుకొస్తాం. ప్రతి ఒక్కరు కూడా
కేవలం చంద్రబాబు నాయుడు గారి దగ్గరకు వస్తేనే చట్టం తీసుకొస్తారా? ప్రజలు అనేక సమస్యలతో బాధపడుతున్నారు. వాళ్ళ గురించి కూడా ఆలోచించి ఒక చట్టం చేసి వాళ్ళకు ఒక సొల్యూషన్ ఇస్తే బాగుంటుంది కదా అనేది సాధారణంగా ఒక జర్నలిస్ట్ గా ప్రశ్నించవలసిన అంశం, ప్రజల్లోకి తీసుకువెళ్లవలసిన అంశం కాబట్టే ఈరోజు ఈ టాపిక్ మాట్లాడడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఈ కెనాల్ ఓపెన్ చేసిన టైంలో ఒక్క నిమిషం ఏమో కొన్ని సెకండ్‌లో కొన్ని నిమిషాల పాటు ఆగింది ఆ కెనాల్. అంతకుమించి ఆగలేదు. అది నిజం. కానీ అది చంద్రబాబు నాయుడు గారి సమయం వచ్చేటప్పుడు మాత్రమే రియాక్ట్ అవుతున్నారు అనేది కూడా వాస్తవం. ఎవరిని టార్గెట్ చేస్తున్నారు? ఎందుకు ఇలా చేస్తున్నారు? ప్రజలకున్న వేరే సమస్యలు పట్టవా? అనే ప్రశ్న ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ఉదయించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గమనించండి ఇంకా ఇలాంటి వ్యాఖ్యలు ఉన్నాయి. వాక్ స్వాతంత్రం ఉంది, రాసే స్వేచ్ఛ ఉంది, సోషల్ మీడియా ఉంది, ఏదైనా పెడతాం, పేటిఎం బ్యాచ్ ఉంది, డబ్బులు ఇస్తారు. ఈ పేటిఎం బ్యాచ్ అని ఒక సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి వేరే వాళ్ళని ఉద్దేశించి అనడం అనేది అనొచ్చు, కానీ అనొచ్చా కదా? మీరు కూడా ఆలోచించండి. అంటే మాత్రం కుదరదు. మళ్ళా వాళ్ళు వచ్చి మిమ్మల్ని కాపాడలేరు. ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తాను. ఇండైరెక్ట్ గా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్న వాళ్ళని ఇన్యాక్టివ్ చేసే ప్రయత్నంలో భాగమా అని చంద్రబాబు నాయుడు గారి వ్యాఖ్యల్ని ఖచ్చితంగా అర్థం చేసే అవసరం ఎంతైనా ఉంది. అంటే దీన్ని ప్రజల్లోకి నెగిటివ్ పోర్ట్రేట్ చేయాలన్న ఉద్దేశం అయితే ఖచ్చితంగా కాదు. కానీ గమనించాలి ప్రజలు అనేది మాత్రం నిజం. అది కాదు, ఈ అంశం గురించి క్లారిటీ ఇచ్చారు, రియాక్ట్ అయ్యారు అనేది మాత్రం వాస్తవం. బట్ ఇలాంటి సందర్భంలో వేరే విషయాల గురించి ఎందుకు ఇంత ఫాస్ట్ గా రియాక్ట్ అవ్వట్లేదు? అమరావతి గురించి కూడా ఎందుకు మంత్రులు కానీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎందుకు మాట్లాడలేదు? కేవలం ఒక చిన్న కెనాల్ గురించి ఎందుకు మాట్లాడారనే ఒక ప్రశ్న ఉదయించాలి. అందులో వాస్తవం ఉంటే దాన్ని వాస్తవంగానే నమ్మాలి. వాస్తవం కాని ప్రశ్నలని మనం కనీసం ఆలోచన చేయాలి అనేది గుర్తుంచుకోవాలి. ఎనివే మీ అభిప్రాయం ఏంటనేది ఖచ్చితంగా ఆలోచించాలనేది ముఖ్యం. అభిప్రాయాన్ని తెలియచేయకపోయినా పర్లేదు, ఆలోచన రావాలనేది మా ఉద్దేశం. ఖచ్చితంగా ప్రభుత్వం ఇలా ఫేక్ వీడియోలని అన్నిటి మీద ఉక్కుపాదం మోపి ఒరిజినాలిటీని, వాస్తవాల్ని ప్రజల ముందుకు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ మోనికా సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.